బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం కోవిడ్ లాంటి పరిస్థితికి దారితీస్తుందన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ఇప్పటికీ కష్టమన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అందులో పాలు పంచుకున్న వారు కూడా దాని పరిణామాలను ఊహించలేకపోతున్నారన్నారు. కోవిడ్-19 వంటి పరిస్థితి తలెత్తవచ్చని కొందరు భావిస్తున్నారు. మాస్కోలో వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ ఈ యుద్ధం అంతర్జాతీయ లాజిస్టిక్స్, ఉత్పత్తి మరియు సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతీస్తోందని, అలాగే చమురు, గ్యాస్, లోహాలు మరియు ఎరువుల కంపెనీలపై కూడా ఒత్తిడి తెస్తోందని పుతిన్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి నిజంగానే ఇరాన్ యుద్ధం కోవిడ్ లాంటి పరిస్థితికి దారితీసే అవకాశం ఉందా? మౌనిక, గుడ్ ఈవినింగ్. అంటే ప్రపంచం అంతా షట్ డౌన్ అయిన పరిస్థితి మనకు తెలుసు. కోవిడ్-19 2019-20 ఆ మధ్యకాలంలో 2 దశల్లో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఎక్కడికక్కడ లాక్డౌన్ పడిపోయింది. సో మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కోవిడ్-19 టైంలో మనంతా ఎట్లాగో యూనిటీగా ఉన్నామో, రాజకీయాలకు అతీతంగా అట్లాగే ఉండాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి టీమ్ ఇండియా టీం లాగా ఎట్లా అయితే అందరూ ఐక్యంగా ఉంటారో అట్లా టీమిండియా లాగా ఐక్యంగా ఉండాలని చెప్పేసి చేసిన కామెంట్ ఒకవైపు అయితే కనుక, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సో ఇప్పుడే పుతిన్ చేస్తున్నటువంటి కామెంట్ కూడా నిజానికి కొంత అదే కనిపిస్తోంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగే పరిస్థితే కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎక్కడ తగ్గట్లేదు. ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకుపోవడానికి, హర్మ్యూజ్ ఓపెన్ చేయడానికి అమెరికా శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అమెరికా ముందున్నటువంటి ఆప్షన్ డైరెక్ట్గా సైనిక చర్యలకు దిగడమే. అదే జరిగితే కనుక ఆ పరిస్థితిని ఇంకా మనం అంచనా వేయలేం, చేయిదాటిపోతుందని చెప్పాలి. సో ఇప్పటికే ఈజిప్ట్ ఈ 2 దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ఒప్పుకున్నా కానీ పుతిన్ చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా భయంకరంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పుతిన్ చాలా బలమైనటువంటి వ్యక్తి. ప్రపంచ అగ్రనాయకుల్లో మోడీ కానీ, పుతిన్ కానీ, అటు అమెరికా అధ్యక్షుడు కానీ, ట్రంప్ కానీ చాలా బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి క్రమంలో పుతిన్ చేస్తున్నటువంటి నిన్న కామెంటు ఈ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి, యుద్ధాన్ని చూస్తే కనుక భవిష్యత్తులో మళ్ళీ కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉండే పరిణామాలని, ఒకవేళ అదే అట్లాంటి పరిస్థితి వస్తే అది ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉందన్నటువంటి కామెంట్ కూడా మాస్కోలో కొంతమంది బిజినెస్ సమ్మిట్లో ఆయన చేసినటువంటి మాట. బిజినెస్ మ్యాన్స్తో ఆయన ఒక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో కోవిడ్-19 ఉదాహరించారు. అంటే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అటు పుతిన్, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అట్లాంటి పరిస్థితి రాబోతుందా? భారతదేశం మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితి రాబోతోందా? ప్రపంచం అట్లాంటి పరిస్థితిని ఎదుర్కోబోతోందా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోరోవర్ ఇప్పటికే ధరలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలమవుతోంది. హర్మూజ్ జలసంధి భారత్ కోసం ఓపెన్ చేస్తున్నామని ఇరాన్ ప్రకటించినా కానీ, ఒకవేళ అమెరికా కనుక హర్మూజ్ పైనకి వెళ్తే ఆ యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతుంది. హర్మూజ్ని ఇరాన్ పూర్తిగా ఆపేస్తుంది. అప్పుడు చైనా కానీ, ఇటు ఇరాన్ కానీ, అటు ఇరాక్ కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, సో ఈ దేశాలకు మేము ఓపెన్ చేస్తామని చెప్పినా కానీ అమెరికా అటాక్ దిగితే మాత్రం ఆయంత జలసంధి కూడా మూసుకుపోయేటువంటి ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా ప్రజలు కూడా వినాల్సినటువంటి అవసరం. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. మనం మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి. కోవిడ్-19 లాంటి పరిస్థితుల ఆ రోజు మనం ఎట్లయితే బిహేవ్ చేస్తామో మళ్ళీ ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఒక భయం కూడా కనిపిస్తోంది. ఒకవైపు ట్రంప్కు హర్మూజ్ జలసంధిని తెరవడం కష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే కనుక పాకిస్తాన్ మీదుగా భూభాగాన్ని, పాకిస్తాన్ నుంచి 150 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. సో ఆ భూభాగంలోకి వెళ్తే కనుక రేపొద్దున పాకిస్తాన్కి కూడా హర్మూజ్ ఓపెన్ చేస్తామని చెప్పింది. పాకిస్తాన్ భూభాగాన్ని వాడితే పాకిస్తాన్ కూడా ఆపేస్తుంది. సో ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకోవైపు దీనికి సంబంధించి ఇజ్రాయిల్ కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసింది. మేము హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హిట్ లిస్ట్లోంచి తీసేస్తున్నాం అని చెప్పేసి ఇజ్రాయిల్ ఒక ప్రకటన ఇందాకే చేయడం జరిగింది గత 2 గంటల క్రితమే. ఎందుకనంటే రేపు పొద్దున చర్చల కోసం 2 దేశాల మధ్య, 3 దేశాల మధ్య చర్చలు జరగాలంటే కనుక బలమైనటువంటి నాయకత్వం ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే అసలు అంటే కీలక నాయకత్వం ఎక్కడుంది? ఖమేనీ మృతి తర్వాత మొజ్దాబీ ఖమేనీ ఎక్కడున్నారో తెలియట్లేదు. సో బలమైనటువంటి సైన్యాధ్యక్షులు అందరూ కూడా చనిపోయారు. తర్వాత 2వ స్థానం కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇద్దరు హిట్ లిస్ట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హిట్ లిస్ట్ నుంచి తీసేసాం. ఎందుకంటే రేపు పొద్దున చర్చలు జరిపితే వాళ్ళతోనే చర్చలు జరపాలన్నటువంటి ఉద్దేశం చేస్తూనే ఇజ్రాయిల్ ఇరాన్ పైన మా అటాకింగ్ ఆగట్లేదు, ఇరాన్ మీద మేము దాడులు చేస్తూనే ఉన్నాం, ఆ దాడులు కొనసాగుతున్నాయి అన్నటువంటి మాటలు కూడా
ఇజ్రాయెల్ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి రానున్న కాలంలో ఎటు పోతుంది అన్నటువంటి ఒక భయం మాత్రం కనిపిస్తోంది మౌనిక. రేపొద్దున ఏం జరిగినా కానీ ఫేస్ చేయాలి. ఇప్పటికే దేశాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రేపు ముఖ్యమంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు, వర్చువల్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. అందులో ఏం సంకేతాలు ఇవ్వబోతున్నారు, రాష్ట్రాలకు ఎట్లాంటి సూచనలు చేయబోతున్నారు, అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసినటువంటి కామెంటు, ఇటు మోడీ తీసుకుంటున్నటువంటి చర్యలు, సంథింగ్ ఏదో జరగబోతోంది అన్నటువంటి ఒక భయం మాత్రం కనిపిస్తోంది మౌనిక. శ్రీకాంత్, అయితే నిన్న పెట్రోల్ లేదు అనే ఒక సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకే జనం నిన్న మొత్తం ఆగమాగం చేసిన పరిస్థితి. పెట్రోల్ ఉందని చెప్తున్నా కూడా అంతమంది క్యూ లైన్లో ఉన్నారు. ఒకవేళ నిజంగా లాక్డౌన్ విషయానికి వస్తే మాత్రం లాక్డౌన్ ఉంటుంది అని చెప్తే జనం పరిస్థితి ఏంటి? నిత్యావసరాల కోసం, కావలసిన సరుకుల కోసం మళ్ళీ ఎగబడతారా షాప్ల పైన? ఎట్లా ఉండొచ్చు? మోస్ట్లీ అంటే షట్ డౌన్ అయ్యేటువంటి పరిస్థితి వస్తే, లాక్డౌన్ అయ్యేటువంటి పరిస్థితులు వస్తే ఇప్పటికే మనకు 90 రోజుల నిల్వలు ఉన్నాయి, ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కేంద్రం చెప్తోంది. ఈవెన్ పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి వింగ్స్ కూడా చెప్తున్నాయి. అది చెప్తున్నాయి ఒకవేళ అంటే లాక్డౌన్ పడితే కనుక ప్రజలు బయటికి వెళ్ళేటువంటి పనులు ఉన్నాయి, వెహికల్స్ వాడేటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి కొంత ఆర్థిక వ్యవస్థను అంటే ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ విధంగా ఏమైనా ప్రిపేర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కోవిడ్-19 లాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి దేశాధ్యక్షులే భయపడుతున్నారంటే దేశ ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడాలి. ఎందుకంటే నిన్న జరిగిందే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు తీసినటువంటి ఆ కామెంట్ ఏదైతే ఉందో అట్లాంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దు. సో రాకుండా ఉండడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, మెల్లమెల్లిగా ఏమైనా ప్రజల్ని ప్రిపేర్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి నిత్యావసరాలు అందించడాలా, ప్రజలకు ఇంకేమైనా చేయడాలా, ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అమెరికా గనక భూభాగంలోకి దిగితే, భూయుద్ధం చేస్తే కనుక, గ్రౌండ్ బ్యాటిల్ చేస్తే కనుక, సైనిక శక్తిని ప్రయోగిస్తే కనుక ఇక పరిస్థితిని మనం అంచనా వేయలేము కనుక చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో. బట్ ఏ దేశానికి ఆ దేశ అధ్యక్షులు మాత్రం ఆ దేశ ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు, మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.